పద్మావతి గారు, దివి ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్ చేశారు. 'లంబసింగిలో' హీరోయిన్ గా చేశారు. 'హనీలో' కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. సో మా అమ్మాయి ఈ క్యారెక్టర్ చేస్తే ఇంకా బాగుంటది అని అనిపించింది ఏమైనా ఉందా? అనిపించి చాలా ఉందండి. మా అమ్మాయి ఇంకా మేము ఎలా అనుకుంటున్నామంటే ఇంకా పెద్ద హీరోలతో ఛాన్స్ వస్తే బాగుండు అన్నట్టుగా నేను ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కానీ ఇంకా దివి గురించి మొక్కోటాలు. మహేష్ బాబు గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు, ఇంకా పెద్ద హీరోలా? అంటే చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు గాని మళ్ళా జూనియర్ అందరూ మిగిలిపోయిన హీరోలు అందరూ అలాంటి పెద్ద హీరోలతో ఛాన్స్ రావాలనేసి మాకు చాలా కోరుకుంది. ఓకే, సో అంటే ఎలాంటి తనకు ఆ కెపబుల్ ఉంది, చేయగలదు. అవును, కనుక మాకు అలా చేయాలి అనేసి. సో దివి గారు మీకేమైనా అనిపించిందా ఇంకా నేను ఈ క్యారెక్టర్స్ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుండు అని మీకేమైనా అనిపించిందా? నాకు డెఫినెట్ గా చాలా, అంటే నేను ఐఎమ్ గో విత్ ద ఫ్లో కైండ్ ఆఫ్ అ పర్సన్. నాకు ఎలాంటిది వస్తే అందులో మంచిది పిక్ చేసుకొని దాంతో ఫార్వర్డ్ అవుతానమాట. సో నా కెరియర్ కి ప్లస్ అయ్యే ఏదైనా నేను ఎప్పుడు మిస్ చేసుకోలేదు. మదర్ చెప్పినట్టుగా నాకు కూడా ఒక పెద్ద హీరోతో, ఒక మంచి హీరోతో హీరోయిన్ లా చేయాలని ఉంది. దాని వల్ల నా లైఫ్ టర్న్ అయిపోవచ్చు. యూ నెవర్ నో. ఇప్పుడు మేము తమిళనాడు అక్కడికి వెళ్తే చాలా బాగా చూసుకుంటే చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. బిగ్ బాస్ నాకు ఎంత ప్లస్ అయిందో, బిగ్ బాస్ చూసి అమ్మాయి టీవీలో చేసింది కదా అని మరి ఇంకోలా చూస్తారేమో నాకు తెలియదు. బట్ ఎంత కష్టపడినా ఆ ప్లేస్ కి, ఆ స్టేజ్ కి ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాను. సో ఐ కీప్ ట్రైయింగ్. నేను చేసేది నా సైడ్ నుంచి చేస్తూనే ఉన్నాను. డాన్స్ చేస్తున్నాను, వర్కౌట్ చేస్తున్నాను, బాడీ మెయింటెనెన్స్, డయట్ అన్ని. సో ఫుల్ వర్క్ షాప్ అయితే చేస్తున్నారు మీరు. హనీలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. సో మీ బిఫోర్ క్యారెక్టర్స్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ అది. సో అది అంటే మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ అసలు మన కెరియర్ ఎలా ఉంటది అని ఏమైనా డౌట్ వచ్చిందా? లేదు, అసలు ఏం లేదు. నేను చాలా ఇష్టంగా చేశాను ఆ ప్రాజెక్ట్. అంటే నేను చేసే ప్రతి ప్రాజెక్ట్ చాలా ఇష్టంగా చేశాను. సో ఒక నెగటివ్ షేడ్ ఉన్న ఒక క్యారెక్టర్ అలాగా నాకు తెలిసి నేను ఇప్పటి వరకు చేసిన వాటిలో ఏది ఇంకో దానిలాగా లేదు. ఒక్కొక్కటి ఇప్పుడు గాడ్ ఫాదర్ ఇంకోలాగా, డాకుమార డాకు లాగా, పుష్పలో యాంకర్ లాగా, మళ్ళీ ఈ హనీలో ఇంకొక నెగిటివ్ విలన్ లాగా. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న సినిమాలు 3-4 లైనప్ లో ఒక దాంట్లో కాలేజ్ అమ్మాయి లాగా, ఒక దాంట్లో వారియర్ లాగా. సో అన్ని డిఫరెంట్ థింగ్స్. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ ఐఎమ్ ఏబుల్ టు డూ డిఫరెంట్ థింగ్స్. ఒకటే లాగా కేటగరైజ్ చేయకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తూ. రైట్, గ్రేట్ థింగ్. అసలు అంటే దేన్ని మిస్ చేసుకోవట్లేదు ఆపర్చునిటీని. దివి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా అంత క్యూట్ ఉండేదేమో. మరి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి దివికి? మీ దాకా ఏమన్నా వచ్చాయా? వచ్చిందండి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ అలా షేర్ చేసుకుంటారా? షేర్ చేసుకునేది కాదు, అన్ని చెప్పదు, చాలా సీక్రెట్ గానే పెడుతుంది. కాకపోతే నాకు తెలిసిపోతుంది తన నడవడికి ఏంటి, ఎవరితో మాట్లాడుతుంది ఏంటి అనేది నాకు తెలిసిపోతుంది. తెలిసినప్పుడు అలా కాదు, ఇలా ఎవరిని నమ్మొద్దు, నువ్వు మొహమాట పడొద్దు, ఏదైనా ముఖం మీద చెప్పేసి వాళ్ళతో తిరగొద్దు, వీళ్ళతో తిరగొద్దు, లైఫ్ అంటే ఇంత ఈజీ కాదు. మా మమ్మీకి నేను ఎవరైనా అబ్బాయితో మాట్లాడితే ఆ అబ్బాయి ఆల్రెడీ ఒక విలన్. వీడు బాలేదు, వాడు బాలేదు, వీడు బాలేదు. ప్రతి మదర్ కి విలన్ లెక్క ఎవరితో మాట్లాడినా వాడు బాగోడు. మా మమ్మీకి బాగోడు అంటే ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ ని బట్టి మనకు తెలిసిపోతుంది వాళ్ళు బాగున్నారా బాలేదా అనేది నాకు తెలిసి